బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలను విస్మరించారు. కులగణనతో బీజేపీ చక్రవ్యూహం పటాపంచలవుతున్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యుల అభ్యంతరం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే తనిఖీలు. పబ్జీ గేమ్ ఆడుతున్న అధికారిపై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆగ్రహం. సాయి కుమార్ ను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ సర్పంచ్ పై అత్యాచార యత్నం. తలారి నర్సింహులపై ఫిర్యాదు చేసిన బాధితురాలు. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు. మహబూబాబాద్ లోని మంద కొమురయ్య కాలనీలో 300 ఇళ్లకు ఒకే మీటర్. 115 ఇళ్లున్నా స్తంభాలు వేయని అధికారులు. చందాలేసుకుని బిల్లు చెల్లించుకుంటున్న కాలనీ వాసులు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో పంప్ హౌస్ ధ్వంసం చేసిన దుండగులు. 4200 ఎకరాలకు నిలిచిన సాగునీటి సరఫరా. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ అధికారులు. అనంతపురం జిల్లా రామదుర్గం కొండలో చిరుత మృతి. అధికారులకు సమాచారం ఇచ్చిన గొర్రెల కాపర్లు. వారం క్రితమే చనిపోయినట్లుగా అనుమానం. పల్నాడు జిల్లాలో అటవీశాఖ అధికారులపై రాళ్లతో దాడి. పంగోలియన్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు. విడిపించేందుకు నిందితుడి బంధువుల అటాక్. ఇద్దరికి తీవ్ర గాయాలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎలుగుబంటి హల్చల్. తరచూ జనావాసాల్లోకి వస్తున్న భల్లూకం. బిస్కెట్ గోడాంలోకి వెళ్లిన బంటి. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. పశ్చిమ గోదావరి జిల్లా మాధవరంలో ఉప్పొంగిన వాగులు. అదుపు తప్పి బైక్ తో సహా కొట్టుకుపోయిన 2 వ్యక్తులు. సకాలంలో స్పందించి కాపాడిన మరో 2 యువకులు. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎగువకు గోదావరి నీరు. నంది పంప్ హౌస్ నుంచి 5 మోటార్ల ద్వారా 15,750 క్యూసెక్కుల నీరు తరలింపు. కొమురం భీం జిల్లా తుంపలపల్లిలో మిషన్ భగీరథ వాల్ లీక్. భారీగా వృధాగా పోతున్న నీరు. నంద్యాల జిల్లాలో విస్తారంగా వర్షాలు. ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న జలపాతాలు. పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్న వాటర్ ఫాల్స్. గుజరాత్ లో దంచి కొడుతున్న వర్షాలు. జలమయమైన సబ్వేలు. వరద ప్రవాహంలో చిక్కుకున్న బస్సు. దంపతులను కాపాడిన స్థానికులు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గూగుల్ జోక్యం. ట్రంప్ పై నిషేధం విధించారా అని ప్రశ్నించిన ఎలన్ మస్క్. ఇదిలాగే కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్.